ఊర్ల పొంట తిరిగి పాములు ఆడిచ్చే పోక 10 11 సంపాదించుకొని నిమ్మలంగా ఉండక ఏకంగా బస్సు డ్రైవర్ మీద బస్సు కండక్టర్ మీద పాముల సర్కస్ చేసిందట. ఇక చూడురే నీ దండం పెడితే ఎట్లుందో కథ మొత్తం ఇట్లా తిరిగింది. వామ్మో బస్సు ఆ పని పాపానికి చేతులకు పని చెప్పుకుంది ఓ అక్క. ఇక నీ దండం పెట్టి ఏకంగా అద్దాలనే పగలగొట్టుడు కాక పామును కూడా ఇసిపెట్టిందట ఆ డ్రైవర్ మీద. అమ్మ నీ దండం పెట్టి ఇక ఆ డ్రైవర్కు ఈ పామును మీద ఇసిపెట్టగానే ఏం చేయాలో ఇట చేయాలో సుక్కని కనబడేయట ఆ డ్రైవర్కు. అమ్మో వామ్మో వామ్మో నన్ను ఏదో చేస్తట్టే ఉంది, మంత్రాలు చేసి చంపుతట్టే ఉంది, పిరి బస్సు అంటే ఆ ఉత్త పుణ్యానికి పిరిగా నా పానం తీస్తట్టుంది ఈ అక్క అని ఈ రకంగా పోలీసు వాళ్ళని పట్టుకుంటే ఇక ఏందమ్మా నీ మతలబు ఏంది, నీ కథ ఏంది, నీ కార్ఖాన ఏంది అని పోలీసు వాళ్ళు ఆరాధిస్తే నేను పాములను ఆడిచ్చి ఈ రకంగా జీవనోపాధి గడుపుకునేదాన్ని, పావులను ఆట ఆడిచ్చి బతికేదాన్ని, కుటుంబాన్ని పోషించుకునేదాన్ని. ఇక మరి నేను ఒక ఆడికి పోదాం అనుకున్నా కానీ నాకు బస్సు ఆపలేదు, అందుకనే ఆయన మీద పావుని ఇచ్చిపెట్టినా రాళ్ళతోటి అద్దాలం పగలగొట్టినా అని ఒప్పుకుంటాడనులా. అంటే చూసిరా నీ దండం పెట్టి ఈ పిరి బస్సు లొల్లి చల్లకుండా ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి రోజొక పంచాది రోజొక తీర పంచాది మోపైతుందిలా ఈ పిరి బస్సు చేయబట్టి. ఇక మరి రేపు రేపు ఇంకెన్ని పంచాయతీలు ఆఖరికి వస్తుంది కల్లా ఈ పిరి బస్సు పథకం ఏమవుతుందో ఏం కథనులా గిట్లాంటి పంచాయతీ మోపైతున్నాయి దునియా మీద.